ఏదైతే 3 రోజుల నుంచి జరుగుతున్న అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో అమరావతి రాజధాని మహిళల మీద అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళల మీద అవ్వచ్చు, ఇంత ఉవ్వెత్తున పోరాటం చేస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టి ఫ్రెష్గా మళ్ళీ అంటే మొన్న వేచల రాజధాని అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ నిన్నొచ్చి రాక్షసులు సంకరజాతి మహిళలు, సంకరజాతికి చెందిన వ్యక్తులు, వీళ్ళంతా ఎవరు చేస్తున్నారో తెలుసు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం. అంటే ఒక సోషల్ మీడియాలో ఇలాంటి వ్యాఖ్యలు జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయని తెలిసి కూడా ఇలాంటి మాటలు అంటే ఈ ప్రభుత్వంలో కూడా వీళ్ళు ఇంత ధైర్యం చేసి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలన్నీ సుమోటోగా తీసుకొని సజ్జలను కూడా అరెస్ట్ చేయాలని చెప్పని, అలానే బేషరతుగా జగన్మోహన్ రెడ్డి నిన్న ట్వీట్ చేసిన దాంట్లో కూడా మేము ఖండిస్తున్నాం, అరెస్ట్ని ఖండిస్తున్నాం, శ్రీనివాస్ చేసిన అరెస్ట్ని మేము ఖండిస్తున్నామని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పడం అంటే నిజంగా అంటే తప్పుని వెనకేసుకొస్తున్నట్ట. ఆ రోజు నుంచి ప్రభుత్వంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ సంఘటన జరిగినా ఎటేపు తప్పు ఉంటుందో అటేపు వెళ్ళి సంఘీభావాలు తెలియజేయటం, అటేపు వెళ్ళి ఖండించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, ఖచ్చితంగా భారతిరెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి, సజ్జల ఈ ముగ్గురు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పని కోరుతాం.